అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఓటాన్ బడ్జెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మనతో స్థానిక మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పనన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా బడ్జెట్ సమావేశం పెట్టింది. ఈ బడ్జెట్ ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2,75,891 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఇదంతా రాబడికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేటువంటి స్తోమత, శక్తి, సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉంటే చాలా సంతోషించదగినటువంటి విషయము. కానీ కేవలం 6 గ్యారెంటీలకు 53,196 కోట్లు అంటే ఇవి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఇది బడ్జెట్ సరిపోదు కూడా. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించి కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, వీటంటే చాలా బడ్జెట్ అనేటువంటిది కుదించారు. మైనార్టీకి సంబంధించి ఇంకా చాలా బడ్జెట్. మైనార్టీలు అంటే ఈ యొక్క సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో 12% ఉన్నటువంటి మైనార్టీలకు కేవలం 2,000 చిల్లర బడ్జెట్ కేటాయించడం అంటే చాలా ఇది నిరాశ కలిగించేటువంటి పద్ధతుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పునరాలోచన చేయాల్సిందంటే కింది స్థాయిలో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు బడ్జెట్ పెంచాలి. రెండోది విద్యారంగానికి ఎక్కువ మంది అంటే పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి ఉచిత విద్య కానీ, మైనార్టీ గురుకులాలు కానీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలంటే ఇంకా బడ్జెట్ పెంచాల్సిన అవసరం. రెండోది వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు పళ్ళ తోటలు కానీ రకరకాలైనటువంటి ఇవి పెంచాలన్నప్పుడు కూడా బడ్జెట్ పెంచాలి. సాగునీటి ప్రాజెక్టులకు కూడా అన్నీ పూర్తి చేయాలి. తర్వాత ప్రధానంగా మహబూబ్నగర్కు సంబంధించి నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది, జయమ్మ చెరువుకు సంబంధించి ప్రాజెక్టు ఎత్తిపోతలు చేసి మొత్తం నారాయణపేట జిల్లాను మొత్తం కూడా సస్యశ్యామలు చేసే రకంగా ఉండాలి. రెండోది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా పూర్తి రకమైన బడ్జెట్ కేటాయిస్తే తప్ప పాలమూరుకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ ఒక రకంగా ఆశాజనితంగా, ఇంకో రకంగా ఇది అసలుకు ఇది అమలవుతుందా కాదా అనేటువంటి నిరాశజనకంగా కూడా బడ్జెట్ కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరి పన్నులు వేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, డబ్బున్నటువంటి వాళ్ళపైన ఆదాయాన్ని చేకూర్చుకుంటే తప్ప ప్రభుత్వం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఈరోజు ప్రభుత్వం సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కోట్ల గడిస్తూ ఉన్నారు. ఈరోజు అవినీతి అనేది విచ్చలవిడిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడి ఒక అధికారి దగ్గర 500 కోట్ల రూపాయలు పెట్టారు. ఇట్లాంటి తిమింగరాలను బయటికి తీస్తే ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు వస్తాయి. కాబట్టి ఎవరిపైన అయితే పన్నులు వేయాలనో వాళ్ళపైన పన్నులు వేసి ప్రభుత్వం తన ఖజానా నింపుకొని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, వ్యవసాయ రంగానికి, సాగునీటికి, అట్లాగే ఈరోజు వేసవికాలం వస్తుంది, ఇప్పుడే మంచినీటి సమస్య వస్తూ ఉంది. మరి ఇట్లాంటి దానికి అసలు మంచినీటి సమస్య ఎక్కడో తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు అందించాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ సాగునీటి ప్రాజెక్టులకు, అట్లాగే చిన్న తరహా కుంటలు, చెరువులు వీటన్నిటి కూడా బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పాలమూరు జిల్లాకు ఈ బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదనేటువంటిది నా అభిప్రాయపడతా ఉన్నా. ఏమైనా ఈ బడ్జెట్ అనేది ఒక రకంగా మనం ఉగాదిలో పచ్చడిలాగా ఒకవైపు పులుపు, ఒకవైపు తీయదనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ఈ బడ్జెట్లో సక్రమంగా పద్ధతులు చేపట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. ముఖ్యంగా అంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలు కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ 6 గ్యారెంటీలను కూడా పెట్టిన బడ్జెట్ సరిపోతుందా? ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో 53,196 కోట్లే పెట్టడం అనేది జరిగింది. ఇది ఎక్కడ సరిపోదు. ఇప్పుడు గృహజ్యోతికి కానీ, గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ, లేదు ప్రతి ఇంటికి 2,500 ఇస్తానటువంటివి కానీ ఇవల్ల చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ ప్రతి ఇంటికి 2-3 పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు ఆ రకంగా ప్రభుత్వాన్ని ఎంతో రకంగా ఈ ప్రభుత్వమైన ఆశలు ఉన్నాయి ప్రజలకు. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పథకాలను గ్యారంటీ చేసే రకంగా ఉండాలి తప్ప ఇది ఎన్నికల
బడ్జెట్ మాదిరిగా ఉండొద్దు. రేపు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తూతూ తుండియాలు చేస్తామనే పద్ధతిలో ఉంటే ప్రజలు క్షమించరు. కాబట్టి 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేయాలన్నప్పుడు ఈ బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. అది కరెంటు కానీ, గృహ నిర్మాణానికి కానీ, గృహ జ్యోతి అంటే ఇంటింటికి 2500 ఇస్తామనేటువంటి పద్ధతుల్లో గాను లేదు. ఈ పథకాలు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా డబ్బులు ఇంకా రాలేదు. మరి దీన్ని పూడ్చుకోవాలన్నప్పుడు రెవెన్యూ కలెక్షన్ అనేది బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది అట్లా పెంచుకోవాలన్నప్పుడు ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతి ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క మన్నలను పొందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆశలు అడియాశలు చేయొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏమైనా ఈ బడ్జెట్ అనేటువంటిది 6 గ్యారెంటీలకు పెట్టినటువంటి బడ్జెట్ సరిపోదు అనేటువంటిది నా అభిప్రాయం. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 21,000 కోట్లు కేటాయించమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కేటాయించిన బడ్జెట్లో విద్యకు పూర్తిగా అందే విధంగా ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం విద్యారంగానికి 10 లేదా 11,000 కోట్లు కేటాయించమని చెప్పడం జరిగింది. ఏమాత్రం విద్యకు అందడం లేదు. మన ఊరు మనబడి అని చెప్పేసి 7,200 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా ఆ ప్రకటించిన ఫిగర్ మాత్రమే తప్ప ఏ స్కూల్ కూడా అందలేని పరిస్థితి. ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్లో మాత్రం విద్యారంగానికి 21,000 కోట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు సంక్షేమ రంగానికి కానీ, ఎస్టీ రంగానికి కానీ, ఎస్సీ రంగానికి కానీ వివిధ విధంగా 1000 కోట్లు కేటాయించడం జరిగింది. ఏవైతే ఇచ్చిన ఫిగర్ కోట్లలో పూర్తి స్థాయిలో విద్యకు అందే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి యూనివర్సిటీకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీ చిన్న చూపు చూడడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చిన్న యూనివర్సిటీలకు 100 కోట్లు కేటాయించాలి. HCU కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు పాలమూరు యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ ఈ యూనివర్సిటీలకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన బడ్జెట్లో ఇప్పటి వరకు సాలిసాలం బడ్జెటే ఉంది. అనేక రకాలుగా ప్రభుత్వం స్పందించి ఎక్కువ బడ్జెట్ కూడా మరిన్ని బడ్జెట్ కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన బడ్జెట్ ఎట్టుపోకుండా పూర్తి స్థాయిలో విద్యకు అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం లాగా మాట మరవకుండా ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో ఆ మాటను నిలబెట్టుకొని విద్యారంగానికి పూర్తిగా అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 2024-2025 సంవత్సరానికి విద్యారంగానికి 21,389 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వం కేవలం 17,000 కోట్లు మాత్రమే కేటాయించింది. కేవలం మేము విద్యారంగానికి 30% నిధులు కేటాయించామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రం కూడా అందజేసాం. దాంతోపాటు ఈ సంవత్సరం తక్షణ బడ్జెట్ కింద యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ 500 కోట్లు కేవలం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి తప్ప ఎక్కడ కూడా జరిపోవు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు కూడా నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. చాలా మౌలిక సమస్యలు యూనివర్సిటీలో నెలకొన్నాయి. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పైన తక్షణ బడ్జెట్ కింద 500 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించడం అది కూడా దుర్మార్గకరం. స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో 500 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో మోడల్ హై స్కూల్స్ అనే పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి స్కూల్ అని చెప్తారు. ఉన్న స్కూల్లే సరిగ్గా లేవు, ఉన్న స్కూల్లోనే మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. వాటిపై దృష్టి పెట్టి ఇంకా అధిక నిధులు, చాలా కీలకమైనటువంటి విద్యారంగం ఇది. విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తే తప్ప విద్యారంగం బాగుపడదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని మేము ఎస్ఎఫ్ఐ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.